భారీ వరదలకు అప్పుడప్పుడు పురాతన వస్తువులు బయటపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు తవ్వకాల్లో వివిధ వస్తువులు, పురాతన ప్రాంతాల ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా స్పెయిన్లో ఇన్నాళ్లు వెలుగు చూడని ఓ భారీ సామ్రాజ్యం బయటపడింది. పురావస్తు తవ్వకాల్లో ఈ పురాతన సామ్రాజ్యం వెలుగు చూసింది. కాడిస్ విశ్వవిద్యాలయంకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ సామ్రాజ్యాన్ని కనుగొంది. ఇది రోమన్ల రాజ్యం అని గుర్తించారు. అయితే అనుకోకుండా ఇది బయటపడింది అని వెల్లడించారు. కాడిస్ ప్రాంతంలో 57 చోట్ల రోమన్ చక్రవర్తులు పరిపాలించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. వస్తువుల కోసం తవ్వకాలు చేపడితే ఏకంగా ఓ సామ్రాజ్యమే బయటపడడం చూసి యూనివర్సిటీ అధికారులు ఆశ్చర్యపోయారు. రేడార్ టెక్నాలజీ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలిగారు. అయితే ఈ 57 ప్రాంతాలకు ఏదో ఓ చోట కనెక్షన్ ఉంది అని గుర్తించారు. అప్పట్లో వ్యాపారం సాగించేందుకు ఈ దారులను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. గ్వాడలీట్ నది పరివాహక ప్రాంతంలోనే ఈ సామ్రాజ్యం నిర్మించారు. గ్వాడలీట్ నది లోయలో రోమన్లు ఉన్నారు అనడానికి ఈ ఆధారాలే నిదర్శనము అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఈ సామ్రాజ్యం 2000 ఏళ్ల కిందటిది అని తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ సామ్రాజ్యం గురించి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు. మల్టీస్పెక్ట్రల్ కెమెరాలతో పాటు లిడార్ టెక్నాలజీ ద్వారా పదుల సంఖ్యలో రోమన్ చక్రవర్తులు ప్రాంతాలు పరిపాలించిన ప్రాంతాలను గుర్తించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆర్కియాలజిస్టులు లిడార్ టెక్నాలజీతో ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలను వెలికితీశారు. భూగర్భంలో ఎక్కడో అడుగున ఉన్న వస్తువులను ఈ రాడార్ గుర్తిస్తోంది. ఆ విధంగానే ఈ రోమన్ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది.